ఎందుకంత కంగారు ఏమైంది? ఇప్పుడు వరకు మనం ఎన్నెన్నో కాయలు టచింగ్ వీడియోలు చూసాం. అవును, ఇప్పుడు మన అందరి కాయల్ని కుదిపి కొమ్మేసి కలేసి మెల్లేసి ఊపేసి పిండడానికి ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకొచ్చాడు. ఎవడాడు? ఆర్యన్ అజయ్. రే ఇదేదో సీరియస్ షార్ట్ ఫిల్మ్ లో ఉందిరా. లవ్వా పేరెంట్స్ అంటే నేను లవ్ అనే అంట. ఇదేం లవడంలో కంపారిజన్ రా. మొన్నాడేమో అమ్మ బాబులు చనిపోతే కొంచెం బాధ, అదే లవ్ చేసిన అమ్మ దూరం అయితే తట్టుకోలేమని అంటాడు. ఇప్పుడు ఈడేమో ఇలా మరి నిబ్బాగాల్లో ఉన్నారేంట్రా? ఎందుకంటే వాళ్ళు నిబ్బాగాలే కాబట్టి. లవ్ గురించి నువ్వే చెప్పాలి. వీడి మాటలు పట్టించుకోకండి రా. సారు ఇద్దరిని లవ్ చేశారు. ఇద్దరిని లవ్ చేస్తే తప్పేంటే? ఇద్దరిని ఒకేసారి లవ్ చేస్తే తప్పు. ఏం చెప్పాడురా? ఇద్దరిని ఒకేసారి లవ్ చేస్తే తప్పు. నేనైతే సీత లాంటి దాన్ని. ఒక్కడే రాముడు, ఒకటే ప్రేమ. ఈ లోకంలో ఉన్నాడు ఎవడో రాముడు కాదు. లవడంలో సోలొద్దు, డైరెక్ట్ పాయింట్ రా. చూడమన్నా, కన్న వాళ్ళకి దూరం అవడం కష్టమే, కానీ ఏదో ఒక రోజు నీ లైఫ్ లోకి వస్తారని ఆస్తోనైనా బతికేయచ్చు. అదే ప్రేమించినోడు దూరం అయితే ఇంక నీ లైఫ్ లోకి రాలేడు. అసలు ఈడేం చెప్పాలనుకుంటున్నాడు? లేచిపోమంటున్నాడు. మీ ఫ్రెండ్ నమ్ముకొని లేచిపోతామని అడుగు తినాల్సి వస్తుందిరా. నన్ను నమ్మ బేబీ, నేను చూసుకుంటాగా. అసలు ఇంతకీ వాళ్ళు లేచిపోయారా? లేచిపోతే ఎక్కడికి దొబ్బేస్తారు? వీళ్ళ పిల్లలకు వేషాలు వేస్తుంటే వాళ్ళ అమ్మ బాబులు ఏం చేస్తున్నారా? కూల్ కూల్ రాకి. ఇప్పుడు హీరోయిన్ నాన్న ఇంట్రడక్షన్ నా కూతురన్నా డబ్బన్నా అని చెప్పి భారతీయుల్లో రెండు ఫింగర్స్ తో వాడి కంట్లో. అప్పుడు ఒక ఆమె ఆ తర్వాత నువ్వే చూసి తెలుసుకో. ప్రస్తుతానికి ఉంచు. ఏమైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి. అమ్మ గురించి నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటా. ఎందుకే అంత ఇచ్చాడ్రా? జూమ్ చేయి. 400 400 ఇచ్చి లేచిపోమంటున్నాడా? ఇక నుంచి నీకు అన్ని వీడియో. 400 వాడి చేతిలో పెట్టి నాకు అన్ని వీడియో అంటావా? తను బాగా చూసుకోరా. సర్లే ఇంక దెంగే. 400 పడిచి నీ కొత్త అమ్మా చూస్తుంటే ఇంట్లోంచి పారిపోయి వచ్చినట్టున్నారు. క్యాస్ట్ ప్రాబ్లమ్మా? మాట్లాడరేంటి? మీదే కులం? కులం. అగరబత్తి కాదు. ఎవరు ఈ డైలాగ్ రాసింది? ప్రొడ్యూసరు, హీరో, డైరెక్టర్ అన్ని మా రోషన్ బాబే. అన్నా ఒకసారి ఫోన్ ఇస్తారా? వీడప్ప పాపం వాళ్ళు ఎక్కడికో పంపించి దొబ్బి వాళ్ళ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నాడా? ఇప్పుడే రీచ్ అయ్యామరా. సరే జాగ్రత్తరా. ఏమైనా అవసరం అయితే ఫోన్ చేయండి. ఏముంది, ఇంకో 100 ఇస్తా అంటాడు. ఆకలిగా ఉందిరా. ఈడేంటి ఇంకే సాడ్ బిజం వేయలేదు? అన్నా ఒక ప్లేట్ నూడిల్స్ ఇవ్వా? ఏమైంది? దొరికాడా? అది అక్కడ పెట్టారా. ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా ఈశ్వరా. తర్వాత ఏమైందో పెట్టరా పార్ట్ 2లో. రే తర్వాత ఏమైందో చెప్పరా. 2 weeks later. వేదనలను నుదుటి కన్నుతో రే ఏమైంది? ఎందుకలా పిసుకేసుకుంటున్నావు? కాయలు లాగేస్తున్నాయిరా. అవును, హాస్పిటల్కి వెళ్దామా? నీ అబ్బా నీ వల్లేరా. నేనేం చేసా? ఆ కాయలు తెచ్చి షార్ట్ ఫిల్మ్ సస్పెన్స్ లో పెట్టి దొబ్బేస్తా. ఆ రోజు నుంచి ఇలా పిసుక్కుంటున్నా. నీ కాయలకి దాని తర్వాత ఏమైందో చెప్పరా. అదా చెప్తా. ఆ రోజు ప్రేమికుల దగ్గర పర్స్ కొట్టేసాక మన నూడిల్స్ పక్కన పెట్టేమన్నాడు. ఆకలితో పాపం. ఆకలంటే దాహం తీర్చుకున్నాం, కానీ ఇప్పుడు ఎక్కడుంటావురా? తిండి లేదు, ఉండడానికి చోటు లేదు, పాపం ఎక్కడైనా బతుకుతారా? ఈ విషయం అజయ్కి చెప్దామా? ఇదంతా అజయ్ గడ వల్లేరా. వీళ్ళ ఎంత కష్టపడుతుందో అక్కడ. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? భయ్యా ఒకసారి ఫోన్ ఇవ్వా? హలో చేయి. చెప్పరా. ఏమైనా తిన్నారా? తిన్నాంరా. నీ అప్ప నూడిల్స్ తిన్నావు చేసే పడుతూ తిన్నామంటావా? రే అక్కడ అంతా ఓకే కదా? ఓకేరా. సరేరా. కూడా ఇదంతా ఓకేరా అని చెప్పడం. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. అవునండి. ఏమైందిరా? ఇప్పటికే వాడిని మనం చాలా ఇబ్బంది పెట్టాం. మన కోసం చాలా చేశాడు. ఏంటి 400 ఇచ్చి లేచిపోమంటావా? ప్రస్తుతానికి ఉంచు. 400 పడిచి కష్టమైన సుఖమైన మనమే ఫేస్ చేద్దాం. నీ అప్ప నన్ను కష్టపడుతున్నావు కదరా. మా నాన్న రాని మీ ఇద్దరు కాయలు కోసేస్తాడు. ఎవరో వాళ్ళ అన్నమసులు వచ్చారా అంటే దొరికిపోయారా? తర్వాత ఏముందో చెప్పరా. కూల్ రాకి. కూలు లేదా లవడా లేదు. ఇదిగో నువ్వు మళ్ళీ పాత్రి అన్నావు అనుకో, కాయమెత్తంతా లేదులే. ఇంకా ఉంది చూడు. బాబు గుడి మూసే టైం అయిపోయింది రామ్మా. వారిని వాచ్మేనా హోటల్ అనుకుంటారు కదరా. ఈ ఒక్కరోజు ఇక్కడే ఉండి పొద్దున్నే వెళ్ళిపోతామండి. అలా ఉండకూడదమ్మా, వచ్చేయండి. ఈ రాత్రి సమయంలో ఎక్కడైనా ఉంటారా? పాపం వాచ్మెన్ ఉండవచ్చు కదా. నువ్వు వెళ్ళి చెప్పు.
అది కాదు. వెళ్ళిపోదాం రా. తల్లిని తండ్రిని కాదని ప్రేమే కోరి నేనంటే నేనే కాదు నువ్వు లేక నేనే లేను. ఆఖరికి బస్ స్టాప్ లో అడుక్కునే వాళ్ళకంటే ఏనేం కొందరు వాళ్ళ పరిస్థితి. అందుకే ఫ్రెండ్ 400 ఇచ్చాడని లేచిపోకూడదు. ప్రస్తుతానికి ఉంచు. 400 పరిచి కొత్త నీ కంటి రప్పల్లే ఉంటా. మరి ఆ తర్వాత ఏమైందిరా? ఇంకేముంది, వాళ్ళ నాన్న మనుషులు వెతకడానికి పంపిస్తాడు. ఎవరు బాబు నువ్వు? తెలీదన్నా. ఇంకొకరిని బేస్ వాయిస్ లో అడుగుతాడు. అడిగితే చెప్పట్లేదు, చెబితే వినట్లేదు, చంపితే వింటారా? ఎవరు రేడు ఇంత క్రూయల్గా ఉన్నాడు? ఈ దెబ్బతో మన అజ్జకాయలు జారిపోతాయి. ఆగరా నీ అబ్బ, నీ ఒట్ల కోసం అన్నకిస్తా. ఆగరేంటి కొడతాడా? వాడికి అంత సీన్ లేదులే. రేయ్, నువ్వు 10 మందిని తెస్తే నేను 100 మందిని తెస్తా. నువ్వు 100 మందిని తెస్తే నేను 1000 మందిని తెస్తా. నువ్వు పైసలు ఇస్తే వస్తారు, వీళ్ళు ప్రేమ అంటే ప్రాణాలు ఇస్తారు. నువ్వు ఏదో సోలు మొత్తం చెప్పేదాకా వాడు ఉంటాడండి. ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడ్రా? ఒక్కేం కాదు, సింగిల్ గా దొరకని వాడి కాయల్ని. రెండు వారాల నుంచి చూస్తూనే ఉన్నా, పిసుకుంటూనే ఉన్నా. ఆపవారు ఇంకా ఎలా ఆపుతారా? ఎలా ఆపుతా? నువ్వు తీసుకొచ్చే సగం సగం పార్ట్స్ కాయలు బిగిసిపోతున్నాయి. దాని నుంచి ఏమంటారు? ఆడు వారానికి ఒక్కొక్క ఎపిసోడ్ దింపుతున్నాడు. కొంచెం ఆపుకో. నేను ఇంకా ఆపుకోలేదు. లాస్ట్ ఎపిసోడ్ లోనే అజ్జగడ కాయలు కోసి దొబ్బాల్సింది. ఆ నిబ్బగాలి ఎలివేషన్ వేసుకుని బతికిపోయాడు. మరి ఆ తర్వాత ఏమైందో ఇప్పటికైనా చెప్పరా? అది ఇంకో ఎపిసోడ్ రానిరా, మొత్తం చెప్తా. కాయమత్ అంత ఇంకో ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్ అన్నామంటే ఇప్పుడు ఎన్ని ఎపిసోడ్స్ వచ్చాయి అని కొత్త మూసుకొని పెట్టు. సరే నీ ఇష్టం, లాస్ట్ లో ఏడుస్తావు అప్పుడు చెప్తా. కాలేజ్ మొత్తం నీ గురించే టాక్. దెబ్బ అదుర్సంట. ఎలా ప్లాన్ చేసావురా? తీసుకొచ్చిందో 10 మంది నిబ్బగాలి. దానికి ఫ్రెండ్ ఎలివేషన్ అజ్జగడ హీరోలో ఫీల్ అయిపోవడం. సినిమాలు చూడట్లేదేటి? దాని ఎఫెక్టే. సినిమా ఏంటి ఇప్పుడు అర్థమైంది. 2 సినిమాలు చూసి హీరోలో ఫీల్ అయిపోతాం. పాపం అవర్స్ 400 ఇచ్చి లేచిపోమన్నాడు. ప్రస్తుతానికి ఉంచు. 400 పరిచి కొత్త అక్కడ వాళ్ళ నాన్న గుడుస్తుంటే ఇటుకేమో ఎలివేషన్ కావాల్సి వచ్చిందా? అయినా నా గురించి ఎవరా లీక్ చేసింది? ఇంకెవరు? సిరి. ఎందుకు చెప్పావే? చచ్చిపోతాం. ఏం మాట్లాడుతున్నాడు? వీడు చేసిన హీరోకి పనికి ఆ లవర్స్ ఎందుకు బాధపడాలి? ఈ అమ్మాయి ఎందుకు చావాలంత దూరం? నీ కాయలు బలువు. ప్రేమలో 2 రకాలు, ప్రాణాలు ఇచ్చేవారు, ప్రాణాలు తీసేవారు. ఈ సొల్లు డైలాగులకి ఏం తక్కువలే. మొన్న చేసిన దొరకాల్సిన కాయలు కోసి చేతిలో పెట్టేవారు. ఆగరా నీ అబ్బ, నీ ఒట్ల కోసం అన్నకిస్తా. వాళ్ళ ప్రేమ కోసం నేను దేనికైనా రెడీ. ఈడి ఎలివేషన్ కొత్తందే. మధ్యలో అమ్మ ఎవరు? ఇదేంటి 2B కంటిన్యూడ్ అంటున్నాడు? కంగారు పడక, ఇంకో ఎపిసోడ్ ఉందిలే చూడు. ఇక్కడ ఏమైనా ఇల్లులు ఉన్నాయా? మీలాంటి వాళ్ళకి ఎక్కడ కాదు అక్కడ లాడ్జీలు ఉంటాయి. ఎంత మాట అన్నాడు రా? మీలాంటి వాళ్ళకి ఎక్కడ కాదు అక్కడ లాడ్జీలు ఉంటాయి. అవుతున్నావేంద్రా? అదేం లేదు, నువ్వు చూడు. లేవు. ఫ్యామిలీ ఏనా? ఎక్కడుంటారా పాపం? తమ్ముడు, ఇల్లు కావాలా? అవునన్నా. మన దగ్గర ఉంది, కాకపోతే కొద్ది ఖర్చు అవుద్ది. ఖర్చు అజయ్ ఇచ్చిందో 400 అవి కూడా ఎవడ దొబ్బేశాడు. ఇప్పుడు ఖర్చు అవుతుంది. ఎంత అవుతుందండి? ఇప్పుడు ఎక్కడి నుంచి తెంగొస్తారండి పాపం? ఆహా, నా చైన్ చూస్తున్నాడేంటి? ఇచ్చే బేబీ. దీని అమ్మ చైన్ కూడా వదలలే కదరా. ఇక్కడే ఉండండి. ఏదో తేడాగా ఉందేంటి? వాడు మీకు తెలుసా? తెలీదక్క. ఇల్లు చూపిస్తా అన్నాడని చెప్పి. వాడు పెద్ద దొంగమ్మా. దొంగ? వాండం ఎలా ఇచ్చారు? ఇప్పుడు చెప్తున్నారు. ఇందాక చైన్ ఇస్తున్నప్పుడు వెనక నుంచి చూస్తున్నారుగా. వాండం ఎలా ఇచ్చారు? ఒక్కగానే ఉన్న చైన్ కూడా ఇచ్చేసా కదరా దొంగ నా కొలికే. మరి ఆ తర్వాత ఏమైంది? నీకు అప్పటికి చెప్పేవాడు దింపిందే 2 ఎపిసోడ్లు. ఇంకా నాకేం తెలియదు. ఇంకో ఎపిసోడ్ వచ్చినా కాయలు పిసుకో. రే తర్వాత ఏమైందో చెప్పరా? రే ఫైనల్ ఎపిసోడ్ వచ్చింది.
ఎంత ఎనర్జీ ఇచ్చేవరా పెట్టు ఇందుకే లాస్ట్ ఎపిసోడ్ ఏమైంది గుర్తుందా? ఆవిడ చేయనోడు తెచ్చేస్తారు కదా, ఆ తర్వాత ఎవరో అక్కొచ్చి కూల్ గా దొంగ అని చెప్తుంది. వాడు పెద్ద దొంగమ్మా. ఆ తర్వాత ఏమైందో చెప్పరా. మీకు ఇబ్బంది లేకపోతే మీరు కూడా నాతో పాటు ఇక్కడే ఉండొచ్చమ్మా. నేను మీ అక్క లాంటి దాన్నే. ఎప్పుడు తిన్నారో ఏంటో కడుపు నిండా తినండి, నా చేతి వంట బానే ఉంటదిలే. తినండి అమ్మా, తినండి. ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి చూస్తూనే ఉన్న కష్టాలు తప్ప ఏం లేవురా. చివరికి వాళ్ళ దరిద్రాన్ని అర్థం చేసుకుని అక్కడ ఉండడానికి చోటిచ్చారు, తినడానికి కంచం ఇచ్చి వేసుకోవడానికి మంచి. ఎంత పెద్ద మనసు ఆవిడిది. అవునరా, మొత్తానికి వాళ్ళ లైఫ్ లో దరిద్రాలన్నీ పోయి మంచి రోజులు వచ్చాయి. జరగకూడదు అరే, ఎందుకంటే మంచిది కాయలు బిగ్స్ పెట్టుకొని పట్టుకోవాలి. సడన్ గా ఏమైనా జరగచ్చు. ఒప్పుకోలేదని మేము కూడా మీలాగే ఇంట్లో నుంచి వచ్చేసామమ్మా. ఆహా సూపర్ అక్క, మీరు కూడా వాళ్ళగా లేచిపోయి మంచి మోటివేషన్ ఇస్తున్నారుగా. మేము కూడా మీలాగే ఇంట్లో నుంచి వచ్చేసామమ్మా. సరిపోయారు. వీళ్ళ కూడా అజయ్ గల అంటాడు 400 ఇచ్చి లేచిపోమని ఉంటాడు. ప్రస్తుతానికి ఉంచు. 400 పరిచి ఇక్కడున్నా ఇంట్లో ఉన్నట్టే చూసుకున్నాడు నా పెనివిట్టి. అవును, వీడియో స్టార్ట్ అయిన నుంచి చూస్తూనే ఉన్నా, వాళ్ళ ఆయన కనిపించట్లే. నోర్మై వాళ్ళు ఏమైనా వీళ్ళ పిల్లహొగ్గాలు అనుకున్నా పని మాట లేకుండా తిరుక్కోవడానికి లేచిపోయారంటే వాళ్ళ ఆయన కష్టపడడానికి పనికి వెళ్ళి ఉంటారు. అదే అయ్యి ఉంటదిలే. మీ ఆయన ఎక్కడక్క? చంపేశారమ్మా. ఇది ఎక్కడ ఒట్టకెళ్ళి ఇష్టరా? ఈసారి కాయలు గట్టిగా పిసికేలా ఉన్నారు. ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంతా, ఆ దేవుడు ఆడే ఆట అని తెలిసేదెప్పుడంట. అయ్యో ఈ ఆటకి అంతే లేదుగా. ఏంటి దరిద్రం మొత్తం వీడియో సిరీస్ లోనే తగలనిది. అసలు ఎవరు ఇలాంటి కాయల హాస్పిటల్ రాస్తుంది? దూసరు హీరో డైరెక్టర్ అన్ని మా రోషన్ బాబే. అయినా లోకానికి అలుపే రాదుగా. తినమ్మా. దూరం అనుకున్నది చెంతకు చేరునా. ఆ రోజు ప్లేట్ నూడిల్స్ మిస్ అయిన ఇవాళ ప్లేట్ ఫ్రైడ్ రైస్ మింగి తింటున్నారు కదా. బంధం అనుకున్నది పండగ మారునా. దీని అమ్మ మధ్యలో ఇడి స్లో మోషన్ ఓకే. అసలు ఏం జరిగింది మధ్యలో? ఆంటీ ఎవరు? అరే అజ్జయ్య ఏం చేస్తారు? ఆంటీని ఎందుకలా ఏడిపిస్తున్నావు? బిడ్డ అంటే అజయ్ గడ ఆంటీకి అది కాదు. స్టార్టింగ్ లో ఏమంటే మన అమ్మాయి కనిపించట్లా అంటదిగా, ఆమె కూతురే. మనోడే 400 ఇచ్చి లేచి పడిచ్చాడు, అందుకే కాయగా అడుగుతున్నారు. అది వెళ్ళినప్పుడు సంధి లేదు, కళ్ళకి నిద్ర లేదు. ఎందుకురా పాప బంగారం అంటే ఆంటీ నేర్పిస్తున్నా ఎక్కడ ఉన్నారో చెప్పేశారా? వాళ్ళిద్దరు పెళ్లి జరిపిస్తా. నీ ఒట్టలకు దాన్ని చెప్పరా రే. ఏడుస్తుంటే నవ్వుకుంటూ వెళ్తాడేంట్రా? ఉమాదేవి గారు, వాళ్ళకి ప్రేమన్నా నేనన్నా నమ్మకం ఎక్కువ. అగరబత్తి కాదు, ఆ నమ్మకంతోనే వస్తారు. వాళ్ళు రాకపోని నీ కాయలు పట్టుకొని వచ్చిన తర్వాత మీరు మీ వారు తప్ప ఏ ఒక్కరు ఉండకూడదు. ఎందుకంటే రౌడీలందరూ హోటల్ సిద్ధ కొడతారు కాబట్టి. సొమ్ములు ఉన్నాయి కదా అని పొగరు చూపిస్తే మేము స్టూడెంట్ పవర్ చూపిస్తాం. ఏంటి 10 మంది నిబ్బాగాలు వేసుకో. A few moments later. ఆగరా నీ అబ్బా, నీ ఒట్ల కోసం అన్నకిస్తా. అంతే ఇక్కడిది ప్రేమ కులం సిరీస్ అయిపోయింది. సరిగా నా సీజన్ 2 ఏదో వచ్చి ఉంటదిగా పెట్టు. ఇదే ఒక లవడల కాన్సెప్ట్ అనుకుంటే దీనికి మళ్ళీ సీజన్ 2 కూడా కొత్త మూసుగా స్క్రాప్ అయ్యి చూసుకో. అలాంటి ఇక్కడ నుంచి ఏం చూసి పిసుకోవాలి? సీజన్ 2 ఎక్కడ్రా? ఏంట్రా మాకు ఈ గోళ? ఆ మొలకలు పిసుకో. యూ కాయలెస్ అంకుల్.